అందరికీ నమస్కారం అండి. ఈరోజు శనగపప్పు పాయసం ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. హాఫ్ కప్పు శనగపప్పు తీసుకున్నా అండి. కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కడుక్కోవాలి. కడుక్కొని తర్వాత నీళ్ళొంచేసి వేరే నీళ్ళు పోసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకోవాలండి. ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి తీసుకున్నా అండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత ద్రాక్ష, గోడంబి, బాదం వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో ఒక కప్పు రవ్వ తీసుకున్నా అండి. బొంబాయి రవ్వ వేసుకొని బాగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇందులోకి వేడి నీళ్ళు వేసుకోవాలండి. వేడి నీళ్ళు వేసుకుంటే ఉండలు కట్టదండి రవ్వ అనేది. ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను. ఒక కప్పు బెల్లం పౌడరు వేసుకున్నా అండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలండి. కొద్దిగా ఇలాచీ వేసుకున్నా అండి. మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. శనగపప్పు బాగా ఉడికిందండి. శనగపప్పు ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు పాయసం రెడీ అయిపోయిందండి. ప్రసాదాలకి ఈజీగా ఇది ప్రిపేర్ చేయొచ్చండి.